హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శనివారం మా పూజ అయితే అయిపోయింది. మా శనివారం పూజ అయితే అయిపోయింది. చూడండి, ఇంకా వారాహి మాత, వరాహి మాతకి నవరాత్రులు చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా దోసకాయలు కట్ చేసుకున్నా. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి. ఇంకో ఇత్తులన్నీ మా ఇంట్లో తినరు, ఇత్తులు వేస్తే కసకస అంటుంది పండ్ల కిందకి వచ్చి అని ఇత్తులు అయితే తీసేసిన. దీంట్లో రసం వేసుకుంటా, జాలీలో పోసి. పచ్చిమిర్చి, ఆనియన్ అయితే, ఉల్లిగడ్డలు అయితే వేయట్లేదు నేను, ఎందుకంటే వారాహి మాతకి నవరాత్రులు చేస్తున్నారు ఇంట్లో. అందుకనే ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ అవి ఏవి వాడము నవరాత్రులు అయిపోయే వరకు. నవరాత్రులు అయిపోయే వరకు ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ వాడము. అందుకంటే ఉల్లిగడ్డ వేయట్లేదు. ఇగో టమాటా రసంకి అయితే టమాటాలు ఉడకబెట్టి పెట్టుకున్నా. ఉడకబెట్టి కొంచెం చింతపండు వేసిన. ఇది రసం తీసుకొని రసం చేసుకోవాలి. దోసకాయలు, బాగుంటుంది ఫ్రెండ్స్. దోసకాయ టమాటా కూర నాకు చాలా ఇష్టము. మా వారికి ఇష్టం ఉండదు, కానీ నాకైతే చాలా ఇష్టం దోసకాయ టమాటా కూర, సొరకాయ కూర, బీరకాయ కూర, ఇవన్నీ చాలా ఇష్టం. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి. మూత పెట్టుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మీ ఇంట్లో మీరు ఏమేమి కూరగాయలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పొయ్యి అంటించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్, చారుకు రసంకి ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు అయితే వేసుకోము కదా, కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాం. చారులోకి ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది టమాటా రసంకి. ఇప్పుడు టమాటాలు చల్లగా అయిపోయినాయి కదా, టమాటాలు ఇట్లా వేసుకొని, టమాటాలు ఉడికేటప్పుడు వేయద్దు చింతపండు. టమాటాలు ఉడికినాక అదే వేడి వేడిగా ఉంటుంది కదా, అందులో నానేయాలి చింతపండు. కరివేపాకు వేసుకొని వేయించుకొని రసం పోసుకోవాలి. ఒక పచ్చి వేసుకొని నేను తెచ్చిన పులుసు పోసేసుకోవాలి. కొంచెం మగ్గినాయి. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కూడా ఉప్పు. చెప్పినా కదా, రసంలలో దేంట్లో అయినా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటామని. జీలకర్ర మెంతుల పొడి,
టమాటా రసం మీరు మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. కొద్దిగా కారం, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా, కొంచెమే వేసుకోవాలి కారము. దీంట్లో కూడా కొద్దిగా కారం వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. కారం మిరపకాయలు అవి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చారు మసులుతుంది కదా, మసిలేటప్పుడే కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ మసిలేటప్పుడు వేసుకుంటే, దించినాక వేసేదానికంటే. అంటే చారుతో కొత్తిమీరతో మసిలి టేస్ట్ మంచిగా అవుతుంది. ఇదిగో మా పోపుల డబ్బా చూడండి, అన్నీ వేరే వేరే డబ్బాలలో ఏం పోసుకోమో, ఇంట్లోనే అన్నీ పోసుకుంటాము. ఇంకా అన్నీ ఒక్కటేసారి అన్నీ వేసేసుకోవచ్చు పోపులల్లో. ఆ డబ్బాలలో పోసుకుంటే మళ్ళీ ఆ డబ్బా తీయాలి, ఈ డబ్బా తీయాలి, ఇటు మాడిపోతుంటుంది పోపు. అట్లా వేసుకోకుండా పోపుల డబ్బాలని అన్నీ పోసి పెట్టుకుంటాం. కూర అయితే టమాటా అయితే ఉడికిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుందాం కొంచెం, ఎందుకంటే కొంచెం దోసకాయ మంచిగా ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చారు అయితే మంచిగా మసిలిపోయింది, అయిపోయినట్టే. ఇంకా పొయ్యి బంద్ చేసుకోవటమే. కూర కూడా దోసకాయ ఉడికిపోయింది. కూర అయితే అయిపోయినట్టే, కర్రీ ఉడికిపోయింది మంచిగా. ధనియాల పొడి వేసేసుకొని ఆపేసుకోవటం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసేసుకుందాం. అయితే అన్నం కూడా ఉడుకుతుంది. ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అన్ని పోపు చేసి వేయించి పెట్టుకున్న రవ్వ మంచిగా నీళ్ళు మరగబెట్టి ఇంక అందులో రవ్వ వేసుకొని తిప్పుకోవటం. ఏది ఉన్నా లేకున్నా మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ఉండాలి, కంపల్సరీ ఉండాలి. వేడి వేడి ఉప్మా రెడీ. చూడండి, టమాటా రసం, దోసకాయ టమాటా కర్రీ, వేడి వేడి ఉప్మా. యమ్మీ యమ్మీ.